ఆగస్ట్ 14 దేవుని వాగ్దానం. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది. విలాపవాక్యములు 3:22. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయం శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నారు కదా? దేవుని మహాకృప మనలను క్షేమంగా ఉంచుతూ ఉన్నది. ఆ విషయాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. ఆయన వాత్సల్యత, ఆయన కృప మన మీద నిరంతరం ఉన్నది గనుకనే మనం ఈ విధంగా క్షేమంగా ఉండగలుగుతూ ఉన్నాం. చాలాసార్లు దేవుడు నన్ను మర్చిపోయాడు, ప్రభువు నన్ను జ్ఞాపకం చేసుకుంటే బాగుంటుంది అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటే వారి చుట్టూ ఉన్న పరిస్థితులు అలా వారితో మాట్లాడతాయి. వారు అనుకుంటారు, దేవుడికి నా మీద దయ లేదు, ఆయన నన్ను ఇంకా మంచిగా చూస్తే బాగుండేది, నేను ఎప్పటికీ పరిస్థితుల్లో నుండి బయటపడతాను, నా జీవితాన్ని నేను ఎప్పుడు సంతోషంగా చూస్తాను, ఎప్పుడు నాకు దుఃఖమే కలుగుతుంది అని అనుకునేవారు కూడా లేకపోలేదు. ప్రియులారా, ఒక విషయాన్ని జ్ఞాపకం పెట్టుకో, దేవుడు ఎంతో కృపగలిగినవాడు, వాత్సల్యత ఎప్పుడూ ఉంటుంది. అయితే ఆయన కృపను సంపాదించుకోవాలి, ఆయన వాత్సల్యతకు మనం పాత్రులుగా ఉండాలంటే దేవుని యందు మనము భయము భక్తి కలిగి జీవించాలి. యెహోవా యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అధికముగా నిలుస్తుందని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, మనం ఆయన కృప కొరకు వాత్సల్యత కొరకు ఎదురు చూస్తాం తప్ప ఏమి చేస్తే ఆయన కృపా వాత్సల్యత మన మీద ఉంటుంది అనే విషయాన్ని మాత్రం మర్చిపోతాం. నీవు దేవుని కృప పొందుకోవడానికి, ఆయన వాత్సల్యతను సంపాదించుకోవడానికి దేవుని యందు నీవు భయభక్తులు కలిగి జీవించాలి కదా. దేవా, నాకు నీ కృప దయచేయి, నీ కృప చాలును అని పౌలుకు నువ్వు చెప్పావు, పౌలుకి ఇచ్చినట్టుగా నాకు ఇవ్వు అని మనం ప్రార్థన చేస్తాం. మరి పౌలు జీవించినట్లు జీవించాలి కదా ముందు. ప్రియులారా, ఒక విషయాన్ని ఆలోచించాలి. నీకు నచ్చినట్టుగా నువ్వు జీవించి దేవుని కృప కొరకు ఆశపడటం అనేది అది చాలా మూర్ఖత్వం, అది అత్యాశ అవుతుంది. నీవు దేవునికి నచ్చినట్లుగా జీవించి ఆయన కృప అడిగినప్పుడు, వాత్సల్యతను అడిగినప్పుడు నువ్వు మరి ఏం అడిగినా ఆయన సమస్తాన్ని నీకు అనుగ్రహిస్తాడు. అట్టి కృప ప్రభు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవా, నీ వాత్సల్యత, నీ కృపను పొందుకోవడానికి నీ యందు భయభక్తులు కలిగి జీవించే ధన్యకరమైన జీవితం మాకు దయచేయండి. నేడు మా బిడ్డల యొక్క ప్రయాణాలు, పనులు, వారు తలపెట్టిన కార్యాలన్నిటిలో విజయాలు దయచేయండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా ప్రత్యేక దినములు జరుపుకున్న బిడ్డలను ఆశీర్వదించండి. తమ ప్రియులు కోల్పోయిన వారి కుటుంబాల్లో ఆదరణ దయచేయండి. ఈ దినమంతా అపవాది నుండి తప్పించి నీ రక్షణలో నింపమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు దీవెన కాపుదల మీకు తోడే నడిపించుగాక. ఆమెన్.